కోచికోట ఎక్కడ చూసారండి? మా తాతగారిది అనమాట. మొన్న రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో దొంగలు పడితే మా తాత ఒక్కడే ఉన్నాడని మేము ఎవరూ లేవు. కాకినాడ దగ్గర మా తాత ఒక్కడే ఉన్నాడు, ఎవరు లేరండి. ఎవరు లేకపోతే ఏ బంగారం లాంటివి ఏమన్నా ఉంటే గోచికోటలో పెట్టేసి పడుకుండిపోయాడంట. మా తాత తెలియకుండా పట్టుకుపోయారు. ఆ గోసిగొడ్డ ఇస్తే గానీ నాకు ఆస్తేవనో గీస్తేవనో అంటున్నాడు. ఆ గోసిగొడ్డ తెచ్చి ఎదిగి తిత్తే తప్ప. పెద్ద సమస్య వచ్చి పడిందే. చూడండి ఎక్కడన్నా చూసారా లేదు ఈ గోసిగొట్టనే. ఈయన మా తాత పాత రోజుల్లో మా తాత అనమాట. మా తాత ఫోటో అది. చాలా పాపం రా. 2 రోజులు అయింది పెళ్ళి అయ్యి నాకు. సోమనం అవ్వలేదు, ఫస్ట్ నైట్ అవ్వలేదు. ఇది తెత్త తప్ప ఫస్ట్ నైట్ చేయను అన్నాడు మా తాత. అదే కదా బాధ. మరి అందరినీ అలా అడుగుతున్నాను, తెలిసిన వాళ్ళందరినీ ఇంకా ఇలా ఊళ్ళు తిప్పి అడుగుతున్నాను. మా తాత ఆస్తి ఉన్నట్టున్నాడు. కాదండి బాబు, రోజు పక్కన దాదాపు 78 లక్షలు వస్తాయండి. ఆస్తి అన్నాడు. సంపాదించుకుంటా వాళ్ళు చేసి చదువుకుంటే అవ్వాలి కదా. ఉందండి, డబ్బు కావాలి కదా. ఇప్పుడు డబ్బు ఎక్కడ ఒక్క పెళ్ళాడి పక్కన ఎట్టుకుంటే డబ్బు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఫస్ట్ నైట్ పోయింది, పైసలు పోతున్నాయి. ఫస్ట్ నైట్ బాగానేది ముందు పైసలు మానేమో పైసలు పుక్కుతాయి. పైసలు అలాగే వస్తాయి. పట్టుకోమని ఫస్ట్ నైట్ బాగానేకూడదు అంటారా? ఫస్ట్ నైట్ బాగానేకూడదు. ఏం పైసలు పోయినా పర్లేదు. ఫస్ట్ నైట్ అవ్వబోయి పెళ్ళం పోద్దు మళ్ళీ.